ఆ రోజుల్లో నాకు ఒక ప్రముఖ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి నేను కేసీఆర్ గారి మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నానండి, కేసీఆర్ గారి పోరాటము, కేసీఆర్ గారి జీవితం, ఆయన మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నాను నన్ను అడిగిండు. అడిగితే నేను అన్నాను, అది నేను సమాధానం చెప్పలేని ప్రశ్న సార్, నేను సార్ని అడుగుతాను, అడిగి వారి సమాధానం మీకు చెప్తా అని చెప్పిన. సో నేను సార్ దగ్గర పోయి సార్ ఇట్లా ప్రముఖ దర్శకుడు, ఆయన తీస్తా అంటున్నాడు, సినిమా తీస్తా అంటున్నాడు, మరి మీ సమ్మతి కోసం, మీ అనుమతి కోసం అడుగుతున్నాడు అన్న. సార్ ఏమన్నాడంటే, అరే ఇప్పుడే కాళేశ్వరం పూర్తవుతుంది, ఇంకొక సంవత్సరం అయితే అయినాక చేద్దాము, తొందరొద్దు, సంవత్సరంన్నర అయితే అయిపోతుంది, బాగుంటుంది. కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన, ఎందుకంటే సాగునీరు లేని తెలంగాణలో గోదావరి నీళ్లు మన బీళ్లకు మళ్ళితే దానికంటే మించిన ఆనందకరమైన దృశ్యం ఏముంటుంది, కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినాక చేద్దామని చెప్పు అన్నాడు. నేను అదే మాట దర్శకుడికి చెప్పిన. ఆయన అన్న మాట ఏం తెలుసా నాతో ఆ రోజు, సార్ కాళేశ్వరం కట్టొచ్చు, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి కట్టొచ్చు, ఇంకోటి కట్టొచ్చు, ప్రపంచంలో ఎక్కడ లేని అద్భుతాలు కేసీఆర్ గారు ఆవిష్కరిస్తారు కావచ్చు, కానీ నాకు వాటన్నిటితో పట్టిలేదు సార్. నాకు స్ఫూర్తి ఏంది, ఈ సినిమా తీద్దాం అనుకునేందుకు నాకు ఉత్తేజం ఎక్కడ కలిగింది అంటే, అన్ని ప్రతికూలతలను మొత్తాన్ని ఛేదిస్తూ అల్టిమేట్గా మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణను కేసీఆర్ ఏదైతే సాధించిండో, నా దృష్టిలో జూన్ 2, 2014 అతిపెద్ద విజయం సార్ కేసీఆర్ది. ఇక ఆ తర్వాత ఆయన ఏం చేసినా, ఎన్ని చేసినా నాకు అది పెద్ద ముచ్చట కాదు సార్ అన్నాడు. ఇంకా ఆ మాట అంటూ ఇంకొక మాట అన్నాడు ఆయన, కేసీఆర్ అనే 3 అక్షరాల ముందు సీఎం అనేది చాలా చిన్నది సార్, చాలా చిన్న పదవి అది, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇలా తెలంగాణ ఎక్కడిస్తారు అన్నాడు. నేను ఇదే మాట కేసీఆర్ గారికి చెప్పిన. చెప్తే ఆయన నిజంగానే ఆశ్చర్యపోయిండు. నిజంగా మాట అన్నాడు. అవును సార్ అట్లే అన్నాడు అని చెప్పిన. అంటే ఇవాళ ఆయన మన మధ్యలో ఉన్నారు, లివింగ్ లెజెండ్ కేసీఆర్ గారు.